హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి 2026లో ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. 2026లో ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్తాను చూడండి, క్లియర్ ఇన్డెప్త్గా. సో చాలామంది రిక్వెస్ట్ చేసిన క్వశ్చన్, మన గ్రూప్లో మన కమ్యూనిటీలో చాలామంది న్యూ ట్రేడర్స్ ఉన్నారు. సో వాళ్ళకి అగైన్ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి. మీరు చూసుకుంటే ప్రీవియస్గా 2025లో కూడా నేను వీడియో చేశాను, ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. చాలా మంచి రీచ్ వచ్చింది, 22K వ్యూస్ వచ్చాయి, అరౌండ్ అది 23K వ్యూస్ అనేవి వచ్చినాయి. చాలా బాగుంది. సో దానికి కంటిన్యూషన్ వీడియో సేమ్ అందులో ఏదైతే ఉందో మ్యాక్సిమం ఇందులోనే అదే ఉంటుంది, బట్ కొంచెం చిన్న చేంజెస్లో ఉంటాయి. ఎవరైతే న్యూగా వచ్చారో వాళ్ళకి కొంచెం అప్డేటెడ్ వీడియోలా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చూడండి, 2026లో ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? మీరు ఇక్కడ చూసుకుంటే ఫారెక్స్ ట్రేడింగ్ ఉంది. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ మార్కెట్స్లో చూసుకుంటే మనం ఏం ట్రేడ్ చేస్తాం? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్, ఇండియన్ మార్కెట్స్, రైట్? సో మనం ఇక్కడ ఏం ట్రేడ్ చేస్తామంటే ఫారెన్ కరెన్సీస్ని ట్రేడ్ చేస్తాం. సింపుల్గా చెప్తున్నారు. మీకు ఇంకా ఇన్డెప్త్గా లెర్న్ చేయాలి అంటే ఆల్రెడీ వాట్ ఈస్ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఒక వీడియో చేశాను. నా ఫుల్ ఫారెక్స్ కోర్స్ ప్లేలిస్ట్ ఉంది, అది చూడండి, ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. ఇండియన్ మార్కెట్స్లో ట్రేడ్ చేస్తే ఇండియన్ మార్కెట్స్లో స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవి మనం ట్రేడ్ చేస్తాం, ఈక్విటీ, ఎఫ్ అండ్ ఆప్షన్స్లో. బట్ ఫారెక్స్ ట్రేడింగ్ మనం ఏం ట్రేడ్ చేస్తాం? కరెన్సీస్ అంటే అమెరికన్ డాలరు, ఆస్ట్రేలియన్ డాలరు, ఇలాంటివన్నీ ట్రేడ్ చేస్తాం, ఎన్జెడ్, న్యూజిలాండ్ డాలర్. సో ఇక్కడ ఏంటంటే కరెన్సీస్ని బై అండ్ సెల్ చేస్తాం. సో దానిలో మీకు వచ్చే ప్రాఫిట్ని తీసుకోవడానికి మనం ఫారెక్స్ ట్రేడింగ్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్ అంటాం అనమాట. సో ఇది సింపుల్గా ఫారెక్స్ ట్రేడింగ్ అంటే. సో రైట్, మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చేస్తారు? మీకు చేయడానికి ఒక బ్రోకర్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్డర్స్ని రియల్ మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి మీకు ఎవరు కావాలి? ఒక బ్రోకర్ కావాలి, మీడియేటర్గా. సో ఈ బ్రోకర్ ఏం చేస్తాడు? ఈ బ్రోకర్లో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే వీడనేవాడు ఇప్పుడు మనకి రియల్ మార్కెట్లోకి ఆర్డర్స్ అనేది తీసుకెళ్ళి చేస్తాడు. సో బ్రోకర్, ఇక్కడ మనం బ్రోకర్స్ చూసుకుంటే ఏమున్నాయి? ఎక్స్ఎం బ్రోకర్ ఉంది. ప్రీవియస్గా ఎక్స్ఎన్ఎస్ అనేది సజెస్ట్ చేశాను, బట్ ఎక్స్ఎన్ఎస్ ప్రెజెంట్లో ఇండియాలో సజెస్టెడ్ కాదు, మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రెజెంట్ కండిషన్స్ అంతా బెటర్గా ఫేవరబుల్గా లేవు. సో నా సజెషన్ ఏంటంటే ఎక్స్ఎం రిజిస్టర్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంది. ఇన్ కేస్ ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన కమ్యూనిటీలో హెల్ప్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ఎం అనేది చూస్ చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఒక బ్రోకర్ని చూస్ చేసుకోవాలి. సో బ్రోకర్ని చూస్ చేసుకుంటే ఈ బ్రోకర్ దేనికి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎంలో మీరు ఏమేమి చేసుకోవచ్చు అంటే, మీరు ఎక్స్ఎంలో ట్రేడ్ చేయొచ్చు, డిపాజిట్, ఓకే, డిపాజిట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ విత్డ్రాల్ చేయొచ్చు. మీరు డిపాజిట్, విత్డ్రాల్ అండ్ కమ్యూనిటీ. మీకు ఏదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లైవ్ చాట్, ఎవ్రీథింగ్ మీరు బ్రోకర్లో చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీరు ట్రేడ్ చేయాలన్నా, డిపాజిట్స్, విత్డ్రాల్ ఏవి చేయాలన్నా కూడా ఈ బ్రోకర్లో చేస్తారు. ఓకే, త్రూ ఈ బ్రోకర్ చేస్తారు. బట్ ఈ బ్రోకర్లో మనకి ఏవైతే మనం ట్రేడ్ చేయడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట, యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. ఈ మన బ్రోకర్లో యాప్ ట్రేడ్ చేయడానికి. సో మోస్ట్లీ మన బ్రోకర్ దేనికి యూజ్ చేస్తామంటే ఫర్ ఓన్లీ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్ పర్పస్ ఈ బ్రోకర్ అనేది యూజ్ చేస్తాం. సో దాని తర్వాత మనకి MT4 అండ్ MT5 ఉంటాయి. సో బ్రోకర్ తర్వాత మనం ట్రేడింగ్ చేయాలంటే మనకు ఒక టర్మినల్స్ కావాలన్నమాట. సో అవేంటి అంటే MT4 ఆర్ MT5, మెటాట్రేడర్ 4 ఆర్ మెటాట్రేడర్ 5. MT5 అనేది కొంచెం అడ్వాన్స్డ్, అంతే, ఏది యూజ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో మెటాట్రేడర్ 4 ఆర్ 5 ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్ చేయడానికి కాదు. ఈ MT4 ఆర్ MT5 దేనికి అంటే జస్ట్ మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేయడానికి, ఎందుకంటే MT4 ఆర్ MT5 అంతా యూజర్ ఫ్రెండ్లీగా ఉండవు మీరు ఎనాలిసిస్ చేయడానికి. సరే బ్రో, మేము ఎందులో ఎనాలిసిస్ చేయాలి? MT4, MT5 ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి చెప్పే బాగానే ఉంది. బ్రోకరు డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్కి ఏదైనా లైవ్ చార్ట్లో ప్రాబ్లం వస్తే బ్రోకర్ని యూజ్ చేయండి. ఎక్స్ఎం బ్రోకర్ అనేది ఉంది, ఎక్స్ఎం కంపెనీ, XM360 అంటారు. సో దాన్ని యూజ్ చేయని చెప్పాం. మరి ఎక్కడ అనాలిసిస్ చేయాలి? మీరు అనాలిసిస్ చేయాలంటే ట్రేడింగ్ వ్యూ. ఓకే, ట్రేడింగ్ వ్యూ. సో ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే అనాలిసిస్ చేయొచ్చు మార్కెట్స్ని. ఎందుకు ఇందులోనే అనాలిసిస్ చేయాలంటే యూజర్ ఫ్రెండ్లీ, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అనాలిసిస్ చేయాలంటే. మీరు క్లియర్గా దానిలో ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసుకోవచ్చు, చాలా టూల్స్ ఉంటాయి. సో మీకు ఇండికేటర్స్ అన్ని పెట్టుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ అనేవి ఈ ట్రేడింగ్ వ్యూలో ఉంటాయి. సో ఈ ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్స్ అయితే మనం చీపర్ ప్రైస్కి అయితే ఇస్తున్నాం. సో ఒకసారి చూడండి, మీరు బ్యాక్ టెస్ట్ చేయాలన్నా ప్రీమియం అకౌంట్స్ని చీపర్ ప్రైస్కి అనేది ఇస్తున్నాం. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే టెక్స్ట్ చేయండి. సో వాటి డీటెయిల్స్ అనేది నేను పెడతాను. రైట్, సో ట్రేడింగ్ వ్యూ అనేది మీకు అర్థమైంది. బ్రోకర్ అండ్ MT4 ఆర్ MT5 అండ్ ట్రేడింగ్ వ్యూ, ఈ 3 థింగ్స్ కూడా అర్థమయ్యాయి కదా మీకు, ఎందుకు ఎలా యూజ్ చేయాలనేది. సో ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, బిగినర్స్ ఎస్పెషల్లీ, ఎంత క్యాపిటల్ కావాలి? హౌ మచ్ క్యాపిటల్ ఇప్పుడు మినిమంగా మేము స్టార్ట్ చేయాలంటే సో ఫస్ట్ థింగ్, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్యాపిటల్ గురించి చెప్పే ముందు మీకు ఓన్ అకౌంట్స్తో ట్రేడ్ చేయొచ్చు, అంటే మీ ఓన్ మనీతో ట్రేడ్ చేయొచ్చు. ఓన్ మనీ
అంటే ఓన్‌గా మీ మీ ఫుల్ మనీ మీ ఓన్‌గా డిపాజిట్ చేసుకోవచ్చు. రెండోది ప్రాప్ ఫర్మ్స్ అని ఉంటాయన్నమాట. ఫండెడ్ కంపెనీస్, ప్రాప్ ఫర్మ్స్. ఓకే. ఈ ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటంటే, వీళ్ళు మీకు మనీ ఇస్తారనమాట. వాళ్ళు కొంత ఫీజ్ పే చేస్తే, వాళ్ళు మీకు మనీ ఇస్తారు. వాళ్ళ మనీతో ట్రేడ్ చేసి, అందులో వచ్చిన ప్రాఫిట్స్‌లో 80% మీరు తీసుకోవచ్చు. మీరు విన్నది కరెక్టే. 80% మీరు తీసుకోవచ్చు. 20% అనేది వాళ్ళు తీసుకుంటారు. సో, ఇలా ఓన్ మనీ ఉంటది. ప్రాప్ ఫర్మ్స్ ఉంటది. ఇందులో నా సజెస్టెడ్ అయితే ఈవెన్ దో మీరు బిగినర్ అయినప్పటికీ, ఈ ప్రాప్ ఫర్మ్స్‌ని చూజ్ చేసుకోండి. వీటి గురించి ఏంటి? ఈ ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటి? ఓన్ క్యాపిటల్‌కి వీటికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియో చేశాను. అది క్లియర్‌గా చూడండి. చాలా ఇన్ డెప్త్‌గా ఉంటది. సో, మీరు ప్రాప్ ఫర్మ్ సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ దో మీరు బిగినర్ అయినా, ఇంటర్మీడియేట్ అయినా, అడ్వాన్స్ లెవెల్ ప్రాప్ ఫర్మ్ సేవ్ చేసుకోండి. బెటర్ యూజ్ చేసుకోండి. మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, ప్రాప్ ఫర్మ్స్ ట్రేడ్ చేస్తారు. సో, ప్రాప్ ఫర్మ్స్ గాని ట్రేడ్ చేయాలంటే మీకు 5,000 రూపీస్ క్యాపిటల్ ఉంటే సరిపోద్ది. 5,000 రూపీస్. ఓకే. అరౌండ్ ఇంకా తక్కువే. మీరు అరౌండ్ నేను ఎగ్జాక్ట్‌లీ చెప్పట్లేదు. అరౌండ్ చెప్తున్నా. 3,500-5,000 రూపీస్ క్యాపిటల్ ఉంటే మీకు మోర్ దెన్ ఎనఫ్ ప్రాప్ ఫర్మ్స్‌లో ట్రేడ్ చేయడానికి. ఓకే. సో, మీరు 5,000 రూపీస్‌తోనే క్యాపిటల్‌తోనే మీరు ట్రేడింగ్ అనేది ఫారెక్స్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీరు బెటర్ స్టేజెస్ కూడా వెళ్తారు. సో, నెక్స్ట్ రైట్ బ్రదర్ బానే చెప్పావు. ఇప్పుడు ఆహ్, మనకి ఇందులో ఇప్పుడు మీరు ఫారెక్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏ బ్రోకర్‌లో చేయాలి? ఎందులో అనాలిసిస్ చేయాలి? ఎక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి? ఎంత క్యాపిటల్ కావాలో చెప్పాను. ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? 2 ఆప్షన్స్. మీరు ఫారెక్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే మీరు 2 థింగ్స్ నేర్చుకోవాలనమాట. ఒకటి టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అంటే చార్ట్స్‌ని చూస్తూ ట్రేడ్ చేసేది. మీకు క్యాండిల్‌స్టిక్స్ గాని, ఒక చార్ట్స్ కనబడతాయి చూడండి. వాటిని చూస్తూ ట్రేడ్ చేసేది టెక్నికల్ అనాలిసిస్. అలానే మీకు ఇంకొక ఆప్షన్ ఉంటది. ఫండమెంటల్ అనాలిసిస్. అంటే న్యూస్‌ని తెలుసుకుంటూ మార్కెట్‌లో న్యూస్ ఎలా ఫార్మ్ అవుతుంది? ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంది? ఫండమెంటల్ అనాలిసిస్. ఇలా టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అని 2 ఉంటాయి. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి అంటే మీకు ఫారెక్స్ ట్రేడింగ్ బేసిక్స్ నేర్చుకోవాలంటే మాత్రం కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది నా ఛానెల్‌లో పెట్టాను. ఫారెక్స్ ట్రేడింగ్ ప్లేలిస్ట్, కోర్స్ ప్లేలిస్ట్ అని. ఎండ్ వరకు చూడండి 19 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశా. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. 19 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశా. సో, మన ఛానెల్ నుండి మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఫస్ట్ నాలెడ్జ్ అనేది. ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లో చూడండి. సో, దాని తర్వాత మీకు ఇంకా అడ్వాన్స్‌డ్‌గా నేర్చుకోవాలంటే మీరు ఎనీ యూట్యూబ్ వీడియోస్ కూడా ఫాలో ఒక స్ట్రాటజీని అయితే పిక్ చేసుకోవాలి. ఎనీ స్ట్రాటజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ పిక్ చేసుకోవాలి. కాన్సెప్ట్ ఏంటి? మనకి ఇప్పుడు చాలా ఉంటాయి. ప్రైస్ యాక్షన్ ఉంటది. ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటది. ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దాని తర్వాత సప్లై అండ్ డిమాండ్ ఉంటది. సప్లై అండ్ డిమాండ్. ఇక్కడ షార్ట్‌కట్‌లో రాసేస్తున్నాను. సో, దాని తర్వాత స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఉంటది. ఎస్ఎంసీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో ఏది బెటర్‌గా వర్క్ అవుద్ది బ్రదర్ అంటే ప్రతీదీ వర్క్ అవుతుంది బ్రదర్. అది ఇది అని ఏముండదు. ఈ మార్కెట్‌లో ప్రతీదీ వర్క్ అవుతుంది. మీరు పేషెన్స్‌గా దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. సో, నేను సజెస్ట్ చేసేదొచ్చేసి మార్కెట్‌లో ప్రెజెంట్‌లో అడ్వాన్స్‌డ్ ఉన్న కాన్సెప్ట్స్ అంటే ఎస్ఎంసీ, ఐసీటీ కాన్సెప్ట్స్. నేను ప్రెజెంట్‌లీ దీన్నే యూజ్ చేస్తున్నాను. నాకు బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. నా ఛానెల్ అంతా చెక్ చేయండి. సో, నేను సజెస్ట్ చేసేది కూడా ఈ ఎస్ఎంసీ, ఐసీటీ కాన్సెప్ట్స్ నేర్చుకోండి అని సజెస్ట్ చేస్తాను. ఓకే. ఈ ఎస్ఎంసీ, ఐటీసీ కాన్సెప్ట్స్ ఎక్కడ నేర్చుకోవాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో ఇన్నర్ సర్కిల్ ట్రేడర్ అనే ఛానెల్ ఉంటది. మీరు అందులో అయినా చెక్ చేయొచ్చు. ఆర్ మీకొక పర్సనల్‌గా నేర్పించే పర్సన్ కావాలి, మెంటర్ కావాలంటే మనమైతే కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో, దాన్ని ఒకసారి కన్సిడర్ చేయండి. మనం ఫుల్ ఇన్ డెప్త్ అసలు నాకు ట్రేడింగ్ అంటే ఏంటో తెలీదు బ్రదర్. అక్కడి నుండి మాన్యువల్‌గా అడ్వాన్స్డ్ లెవెల్‌లో మీకు మీరుగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకునే లెవెల్ వరకు మనమైతే ట్రేడింగ్ కోర్స్ అయితే అక్కడ టీచ్ చేస్తామన్నమాట. సో, అదొకసారి కన్సిడర్ చేయొచ్చు. ఆర్ మీరు యూట్యూబ్ ద్వారా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ నా సజెషన్ నా ఓన్ బ్రదర్స్ అనుకోని చెప్తున్నాను. ఇక్కడ మీరు మనీ గురించి ఆలోచించొద్దు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే టైమ్‌ని మనీతో కంపేర్ చేస్తారిక్కడ. టైమ్ అండ్ మనీ. సో, మీరెప్పుడు ఇక్కడ మేమెందుకు మనీ పే చేయాలి? ఫ్రీగా నేను యూట్యూబ్‌లో నేర్చుకుంటాను. మీ టైమ్ అంతా వేస్ట్ చేయొద్దు. నా ఇనీషియల్ డేస్ చేసిన నేను బిగ్గెస్ట్ మిస్టేక్. ఒక 1 ఇయర్ అంతా వేస్ట్ అవ్వడానికి ఇది ఒక్కటే. నేనెందుకు వాళ్ళకి పే చేయాలి? నేనే నేర్చుకుంటానని. అలా నేర్చుకోవడం వల్లే చాలా టైమ్ లూజ్ అయిపోయాను నేను. దానితో ఎప్పుడు కంపేర్ చేయొద్దు. మీరు పే చేసే మనీ దాని తర్వాత మీరు నేర్చుకున్న ఈవెన్ 10 డేస్, 15 డేస్‌లోనే ఎర్న్ చేయొచ్చు. మీరు టోటల్‌గా పే చేసిన మనీ అంతా. సో, టైమ్‌కి వాల్యూ ఇవ్వండి. మనీకి కాదు. సో, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే నన్ను చెప్పట్లేదు నేను. మీరు ఎవరినైనా ఒక బెస్ట్ మెంటార్‌ని చూస్ చేసుకోండి. మీ టెంపోకి తగ్గట్టు వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఓకే. సో, ఇలా మీరు ఈ టెక్నికల్ అనాలిసిస్ అయితే ఒక ఎయిదర్ యూట్యూబ్ ఆర్ ఒక మెంటార్ దగ్గర నేర్చుకోవచ్చు. మీకు ఛానెల్‌లో బేసిక్స్ కావాలంటే మన ప్లేలిస్ట్‌ని కన్సిడర్ చేయొచ్చు. మనమైతే కోర్స్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఏది ఫాలో అవ్వాలంటే ఎస్ఎంసీ ఆర్ ఐసీటీ. నేను సజెస్ట్ చేసేది ఇది. ఎందుకంటే నేను దీన్నే యూజ్ చేస్తాను. నాకు బెటర్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి. రైట్. ఇది బానే ఉంది. మరి ఫండమెంటల్స్ ఎక్కడ నేర్చుకోవాలి బ్రదర్?
సో, ఫండమెంటల్స్ ఎక్కడ నేర్చుకోవాలంటే, మీకు ఫండమెంటల్స్ నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ అది ఓవర్ ద టైమ్ మీరు ఫాలో అవుతుంటేనే వస్తదనమాట. ఒక్కసారిగా నేర్చుకోవాలంటే అది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫండమెంటల్స్ న్యూస్ తెలుసుకోవాలంటే మీకు ఫారెక్స్ ఫ్యాక్టరీ అంటే ఈ ఫారెక్స్ ఫ్యాక్టరీ ఏంటంటే, మీకు ఈవెంట్స్ అనమాట. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన ఈవెంట్స్ ఉంటాయి చూడండి. ఎవ్రీ మంత్ ఈ టైంకి ఈ డేటా రిలీజ్ అవ్వాలి. ఇలా ఫిక్స్‌డ్‌గా ఉంటది. వాటిని మీరు forex-factory.comలో చూసుకోవచ్చు. ఓకే. సెకండ్ థింగ్ మీరు ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేటెడ్‌గా ఉండాలంటే ఇన్వెస్టింగ్.కామ్ అని ఉంటది. చాలా మంచి వెబ్‌సైట్. మీకు క్రిప్టో, కమోడిటీ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్స్‌ని టచ్ చేస్తారు. ఎవ్రీ కంట్రీ మార్కెట్స్‌ని కూడా టచ్ చేస్తాయి ఇవి. ఇన్వెస్టింగ్.కామ్. దాని తర్వాత బ్లూంబర్గ్ అని ఉంటది. బ్లూంబర్గ్ వీళ్ళు కూడా మంచి న్యూస్ రిలీజ్ చేస్తారు. బ్లూంబర్గ్ అండ్ ఫారెక్స్ ట్రీ అనుకుంటా. ఎగ్జాక్ట్‌గా నాకు ఆ నేమ్ చూడాలి ఒకసారి. ఫారెక్స్ ట్రీ అనే వెబ్‌సైట్ ఉంటది. అందులో కూడా కంప్లీట్‌లీ ఓన్లీ ఫారెక్స్ రిలేటెడ్ న్యూస్ అయితే రిలీజ్ అవుద్ది. సో, దానిలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఓకే. సో, మీరు ఇలా మీ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్‌ని ప్లాన్ చేసుకోవాలి. సో, మీకు ఇప్పుడు అర్థమైంది. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అర్థమైంది. దాని తర్వాత మీరు ఆహ్, ఎక్కడ కాలిక్యులేట్ చేసుకోవాలి. మీ పొజిషన్ సైజింగ్ అనేది ఎక్కడ చేసుకోవాలి. పొజిషన్ సైజింగ్ అంటే ఎంత లాట్ సైజ్ పెట్టాలి, ఎన్ని పిప్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఎక్కడ చూసుకోవాలంటే మీకు వెబ్‌సైట్ ఉంటది. సీబీఎఫ్ఎక్స్ పిప్ కాలిక్యులేటర్ అని. సీబీఎఫ్ఎక్స్ పిప్ కాలిక్యులేటర్ అనే వెబ్‌సైట్ ఉంటది. సో, దీనిలో అయితే మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. వన్స్ అదొకసారి చూడండి. నేను ఛానెల్‌లో వీడియో కూడా చేశాను దీనిపైన. సో, దానిలో అయితే మీరు మీ ఎంత లాట్ సైజ్ పెట్టాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అక్కడ తెలుస్తుందనమాట. సో, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏఐ. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఆహ్, ఏఐ అనేది మీ మీ ట్రేడింగ్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడూ మార్కెట్ ట్రెండ్‌తో పాటు వెళ్ళాలి. మార్కెట్‌లో ఏం జరుగుతుంది? సో, ఏది అప్‌డేటెడ్‌గా ఉందో దానితో పాటు వెళ్తేనే మీరు మార్కెట్‌లో సస్టైన్ అవ్వగలరు. మీరు ఏఐని ఎలా యూజ్ చేసుకోవచ్చంటే ఫండమెంటల్స్‌ని నేర్చుకోవడానికి గాని, టెక్నికల్స్ నేర్చుకోవడానికి గాని వీటిలో ఏఐని ఇన్వాల్వ్ చేయండి. మీరు ఒక న్యూస్ రీడ్ చేస్తున్నారనుకోండి. ఒక చాట్ జీపీటీ లాంటి వెబ్‌సైట్ తీసుకొని, ఆ న్యూస్ ఆర్టికల్ కంప్లీట్‌గా చాట్ జీపీటీలో పేస్ట్ చేసి సమ్మరైజ్ చేయమనండి. మీకు ఈజీగా బుల్లెట్ పాయింట్స్ ఇచ్చేసిద్ది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎన్ని టైప్స్‌లో వీలైతే అన్ని టైప్స్‌లో మీరు ఏఐని ఇన్వాల్వ్ చేయాలి. మార్కెట్‌తో పాటు అప్‌డేటెడ్‌గా ఉండాలి. మీ జాబ్‌ని సింప్లిఫై చేసుకోవాలి. సో, ఇలా గాని మీరు ఫాలో అయితే 2026లో ఫారెక్స్ ట్రేడింగ్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. మీకు ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫారెక్స్ ట్రేడింగ్‌లో ఏ బ్రోకర్‌ని చూస్ చేసుకోవాలి బ్రదర్ అంటే ఎక్స్ఎం. ఇంకొక్కసారి చెప్తున్నాను చూడండి. ఏ బ్రోకర్‌ని చూస్ చేసుకోవాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఎక్స్ఎం 360 అనే బ్రోకర్ ఉంటది. కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మన అండర్‌లో జాయిన్ అవ్వండి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాకు టెక్స్ట్ చేయొచ్చు. దాని తర్వాత మీరు ట్రేడ్స్ ప్లేస్ చేయాలంటే MT4 ఆర్ MT5ని చూస్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు అనాలిసిస్ చేయాలంటే ట్రేడింగ్ వ్యూలో అనాలిసిస్ చేయాలి. ఓకే. ట్రేడింగ్ వ్యూ అనే అప్లికేషన్ ఉంటది. ట్రేడింగ్ వ్యూలో అనాలిసిస్ చేయాలి. సో, దాని తర్వాత ఎన్ ఆహ్, ఎంత క్యాపిటల్ కావాలంటే మీకు రూ. 3,500 టు రూ. 5,000 క్యాపిటల్ ఉంటే మీరు ఫారెక్స్ ట్రేడింగ్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. సో, దాని తర్వాత ఓన్ క్యాపిటల్ మన ఓన్ మనీ పెట్టుకోవాలి. ఎలా క్యాపిటల్ తెచ్చుకోవాలంటే మనకు ఫండెడ్ కంపెనీస్ ఆర్ ప్రాప్ ఫర్మ్స్ ఉన్నాయి. వాటి గురించి వీడియో చేశాను. సో, వీటిని చూస్ చేసుకోండి బెటర్‌గా ఉంటది. సో, దాని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ చూస్ చేసుకోవాలి అంటే స్మార్ట్ మనీ టెక్నికల్‌లో అనాలిసిస్‌లో ఏది చూస్ చేసుకోవాలంటే ఎస్ఎంసీ, ఐసీటీ కాన్సెప్ట్స్ అని చెప్తున్నాను. ప్రెజెంట్ అడ్వాన్స్‌డ్ ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే మనం కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తే కన్సిడర్ చేయొచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్ చూస్ చేసుకోవాలంటే ఇన్వెస్టింగ్.కామ్, ఫారెక్స్ ఫ్యాక్టరీ, బ్లూంబర్గ్, ఫారెక్స్ ట్రీ ఇలాంటి వాటిలో ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మీరు ఈజీగా లెర్న్ చేయొచ్చు. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌లో ఏఐని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. సో, ఇలా అనేది మీరు అండ్ దెన్ పొజిషన్ సైజింగ్ కాలిక్యులేటర్. మీరు పొజిషన్ సైజింగ్ చేసుకోవాలంటే సీబీఎఫ్ఎక్స్ పిప్ కాలిక్యులేటర్ ఉంటది. దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సీబీఎఫ్ఎక్స్ పిప్ కాలిక్యులేటర్. సో, ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఇవన్నీ ఉంటే మీరు ఫారెక్స్ ట్రేడింగ్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాట్సాప్ గ్రూప్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు అందులో జాయిన్ అయ్యి నన్ను ఏదైనా అడగొచ్చు. సో, అక్కడైతే మీకు రిప్లై ఇస్తాను.